అశోక సుందరి. అశోక సుందరి శివుడు పార్వతీ దేవి కుమార్తె. శ్రీ గణేశుడు కార్తికేయుడు లాగే ఈమె కూడా శివపార్వతుల సంతానము. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి కైలాస పర్వతంపై ఒంటరిగా ఉన్నప్పుడు తాను ఒంటరిగా అనుభూతి చెందారు. ఆ సమయంలో శివుడు తపస్సులో ఉండడంతో తనకి ఒడిదుడుకులు తొలగించి మానసిక ప్రశాంతత కలిగించేందుకు కల్పవృక్షం దగ్గర తనకు ఒక కుమార్తె కావాలని కోరుకున్నాడు పరమశివుడు. ఈ వరాన్ని పొందిన పార్వతీదేవికి అశోక సుందరి జన్మించింది. ఆమె అశోక సుందరి అంటే శోకం తొలగించే అందమైన దేవత అని అర్థం. ఆమె జననంతో పార్వతీదేవి ఒంటరి భావన పోయింది. అశోక సుందరి నహుషునికి వరం. అశోక సుందరి భవిష్యత్తులో నహుష అనే రాజుతో వివాహం అవుతుందని దేవతలు ఆమెకు తెలిపారు. నహుషుడు చాలా ధర్మపరాయణుడు మరియు సత్కర్మలతో ప్రసిద్ధి చెందిన రాజు. నహుషనుడు తన తపస్సు ద్వారా గొప్ప పుణ్యాన్ని సంపాదించి అశోక సుందరిని వివాహం చేసుకుంటాడు. ఆమె అశోక సుందరి కథ చాలా మందికి తెలియని హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. శక్తి స్వరూపిణిగా సౌందర్యానికి, శాంతికి ప్రతీక పూజించబడతారు. శాంతి ధర్మాన్ని, త్యాగాన్ని, భక్తిని ప్రతిబింబించే